వాక్యం తీసుకుందాం. కీర్తనలు 126 కీర్తన 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడ్చుచు విత్తువారు సంతోషమ గానంతో పంట కోసెదరు. మన ఆత్మీయ జీవితంలో ఒక వ్యవసాయం లాంటిదని మనకు వాక్యం అనేక సార్లు చెప్తుంది. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఏం విత్తుకుంటామో దానే కోస్తామని వాక్యం సెలవిస్తుంది. మరొక చోట వాక్యం ఏముంటుంది, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. ఈ వాక్యాన్ని విని 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 మనకు ఫీడ్ అయిపోవాలి బుర్రలో. మనం ఏం విత్తుకుంటామో అదే కోస్తాం, కానీ వేరే డిఫరెంట్గా ఏం రాదు కదా. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాం. ఇప్పుడు చెడు విత్తనాలు విత్తేసి మంచి పంట ఫలాలంటే అవ్వదు, రాదు కదా. ఇప్పుడు చెప్పుకుంటాం ఏమని, పత్తి విత్తితే పత్తి వస్తుంది, టమాటా విత్తనాలు వేస్తే టమాటా వస్తుంది, ఉల్లిపాయ విత్తనాలు వేస్తే ఉల్లిపాయ వస్తుంది. అంతేకాని క్యాబేజీ కాలీఫ్లవర్ రాదు కదా. టమాటాలు విత్తేసిన తర్వాత నాకు ఉల్లిపాయలు కావాలని చెప్పి ఏడ్చుకుని కూర్చుంటే రాదు. విత్తింది టమాటా. అంటే మనం ఏది విత్తుతున్నామో జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మన జీవితంలో రకరకాల విత్తనాలు మనం విత్తుతూ ఉంటాం, కానీ మన జీవితంలో కొన్ని ముఖ్యమైన విత్తనాలు మనం విత్తాలి. చూద్దాం. మొదటిగా చూస్తే మన సమయము విత్తాలి. ఏం విత్తాలి? సమయం విత్తాలి. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవను, శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యం అవుతాడు. అలానే బైబిల్లో ఉంది ఇంకో మాట, మీ సమయమును సద్విగుణము చేసుకొనుడి, సమయాన్ని కాపాడుకోండి అని అనేక సార్లు వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో మన అత్యంత విలువైనది ఏంటి అంటే సమయం. కాబట్టి దేవుడు కోరుకునేది మొదటగా మన సమయాన్ని మనము విత్తాలి. ఈరోజు మన సమయము అన్నిటికీ ఖర్చు పెడతాం, అన్నిటికీ ఉపయోగిస్తాం, కానీ దేవుని సన్నిధికి మాత్రము ఏం చెప్తాం? నాకు సమయము లేదు అని చెప్తాం. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుడు వాక్యానికి మాత్రము సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుడి యొక్క సన్నిధిలో ఉండటానికి సమయం ఉండదు. ఈరోజు మన సమయాన్ని ఎలా విత్తుతున్నాం అంటే, మన సమయాన్ని దేవుడు మనకి ఎంతో విలువైనదిగా ఇచ్చాడు. ఈ సమయాన్ని, ఈ ప్రశస్తమైన సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం మనకు తెలియాలి. అది మనం గ్రహించుకోవాలి, ఆలోచన చేయాలి, ధ్యానించాలి. దేనికోసం మనం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నాం. ఇన్స్టాగ్రామ్లో, కొన్ని యూట్యూబ్లో కొన్ని ఇన్సైట్స్ అని ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్లోకి వెళ్తే ఏంటంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడావు, యూట్యూబ్ నువ్వు ఎంతసేపు వాడావు, ఏ టైం నుంచి ఏ టైం వరకు పీక్ టైం వాడేవు అని కూడా వాడు చూపిస్తాడు. అందులో ఒక గ్రాఫ్లా గీసి చూపిస్తాడు. ఒకవేళ మీరు 6 నుంచి 9 గంటల వరకు సాయంత్రం బాగా వాడుతున్నారు అనుకోండి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కానీ, అది హై పిచ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? హై పిచ్లో. ఒకవేళ ఆ టైంలో మీరు తక్కువ వాడుతున్నారు అనుకోండి, లో పిచ్లో ఉంటుంది. ఒక గ్రాఫ్ లాగా హై కిందకి ఎలా ఉంటుంది చూసారా? అలానే చాలా వాటిలో ఉంటుంది. అంటే ఎక్కువ మనం సమయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది మన ఫోన్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ప్రతిదీ కూడా. అట్లానే మన జీవితంలో కూడా మన సమయము దేనికి వాడుతున్నాము అని మనము పరిశీలన చేసుకోవాలి. ఇందాక వాక్యం చెప్పినట్టుగా సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడు, కానీ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. దేవుడిచ్చిన సమయాన్ని మనము సోమరితనంగా దాన్ని వృధా చేయకూడదు. దాన్ని వృధా చేస్తే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. ఒకవేళ దాన్ని మనము ఉపయోగించకపోతే ఎలాంటి ఆశీర్వాదం అనేది మన జీవితం ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగ వాడుతున్నావు? ఈ లోకంలో ఉండే వ్యర్థమైన వాటికి మనం సమయం వాడుతున్నాం. ఈ లోకంలో ఉన్న బయట మాటలకి మనం సమయాన్ని ఎక్కువగా వాడుతున్నాం. లేదంటే ఏదన్నా జోకులు వేసుకోవడానికి, సరదాగా నవ్వుకోవడానికి, దానికి దీనికి మన సమయాన్ని వాడుతున్నాం.
అంటే మాట్లాడొద్దని కాదు, సరదాగా ఉండొద్దని కాదు, కానీ ఇంకా సమయం అంతా దానికోసమే ఖర్చు పెడతాను కొంతమంది. ఇప్పుడు కూడా ఒక గ్రామంలో బయట కూర్చొని ఏం చేస్తారు, 7ంటికి 8ంటికి పెద్దోళ్ళు, లేడీస్ ఏం చేస్తారండి, ముందర కూర్చొని 10-11 నిద్రపోయేదాకా కూర్చొని ఎవరాలు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు ముచ్చట్లు. వాళ్ళకు సమావేశం ఉంటుంది, మాట్లాడుకోండి కాదంటలేదు. కానీ బైబిల్ ఏముందంటుందంటే విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. మీరు ఎన్ని మంచి మాటలను మాట్లాడుకోండి, ఎక్కువసేపు మాట్లాడుకోండి, ఏమవుతుంది, ఖచ్చితంగా గొడవలు అవుతాయి ఖచ్చితంగా. మీరు మంచిగానే స్టార్ట్ చేస్తారు, ఇట్లా ఉంటుంది బామర్ది, ఇలా ఉంటుంది రా అని చెప్తారు. కానీ ఎక్కువసేపు మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. ఒక ప్రేమతో వచ్చిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఏంటంటే కోపంతో ఇంతరా బాబు అనవసరంగా దగ్గరికి వచ్చా అని మనసు వచ్చేస్తుంది. ఎందుకంటే మన సమయాన్ని మనం వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నాం. ఎవరికి ఎంతసేపు కేటాయించాలో మనం అంతసేపు మనము కేటాయించాలి. మనం చూస్తే లూకాసు సువార్త 10:38-42 వచనంలో అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ఆయన వాక్యం చెప్తున్నారు ఆ గృహంలో. చూడండి, లూకాసు సువార్త 10:38-42 వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయన తన ఇంటిని చేర్చుకొనెను. ఆమెను మరియా ఆమె సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారించగలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి, 38వ వచనంలో ప్రయాణమై ఆ గ్రామం దగ్గర వస్తున్నప్పుడు ఎవరు ఎదుర్కొన్నారు యేసు ప్రభుని? చూడండి, ఫస్ట్ ఎవరు ఎదుర్కొన్నారు? మార్త ఎదుర్కొంది. మార్త యేసు ప్రభుని ఎదుర్కొని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఇంట్లోకి? మరియా తీసుకొచ్చింది, మార్త తీసుకొచ్చింది. అంటే మార్త ఒక ఇంట్రెస్టెడ్గా ఉంది, మరియా కంటే ఇంట్రెస్టెడ్గా ఉంది. అందుకని యేసు ప్రభుని ముందుగా ఆమె వెళ్ళి కలుసుకుంది. లేకపోతే బైబిల్ రాసేవాళ్ళు కదా, మార్త మరియా ఇద్దరు కూడా కలుసుకొనేను, లేకపోతే మరియా వెళ్ళి తీసుకొచ్చినాం. అంటే ఎవరు తీసుకొచ్చారు లోపలికి అంటే మార్త తీసుకొచ్చి. అంటే ఫస్ట్ మార్తకు ఐడియా వచ్చింది యేసు ప్రభు ఇంట్లోకి తీసుకురావాలి అని ఆలోచన. ఎవరికి వచ్చింది? మార్తకు వచ్చింది. తీసుకొచ్చి లోపలికి ఆహ్వానించింది. ప్రభువా రండి అనే మార్గము ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. అంటే యేసు ప్రభుని తీసుకొచ్చింది మార్త. కానీ ఇక్కడ స్టోరీ అంతా రివర్స్ జరుగుతుంది. తీసుకొచ్చిందేమో మార్త, కానీ స్టోరీ ఏమైంది అక్కడ రివర్స్గా నడుస్తుంది. మార్త తీసుకొచ్చి సాధారణంగా మన ఇంటికి వస్తే ఏం చేస్తామండి, టీ కాఫీ ఇస్తాం, లేకపోతే ఏదన్నా స్నాక్స్ కానీ రెడీ చేస్తాం. అట్లానే యేసు ప్రభు తీసుకొచ్చిన తర్వాత కొన్ని వంటలు, కొన్ని మరి అవసరమైన అన్నీ కూడా చేస్తుంది. వెళ్ళి బిజీగా ఉంది కిచెన్లో. అయితే ఈ మరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పి బోధ ఏం చేస్తుంది, వింటుంది, వాక్యాన్ని వింటుంది. దాని పచ్చిగా మీరు ఆమె వచ్చి అంటుంది, అయ్యా నేను ఎంతో విస్తారమైన పని ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ఇదే చింత లేదన్నమాట. ఒక చోట వింటాం, ఎక్కడ? యేసు ప్రభు ఆయన ఓడలో పడుకున్నప్పుడు గాలు తుఫాన్లు వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదు. అదేంటండి, యేసు ప్రతి ఒక్కరికి ఇదే అంటారు, నీకు చింత లేదా? శిష్యులు ఇదే మాట అంటున్నారు, మాత ఇదే మాట అంటుంది. ఏమంటుంది? నీకు చింత లేదా అని అంటుంది. నీకు చింత లేదా? నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నీకు చింత లేదు, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని నేను మళ్ళీ రికమెండేషన్ చేస్తుంది. ఆమెతో చెప్పయ్యా, నేను ఒక్కదాన్ని పని చేస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు? మార్త ఎన్నిసార్లు చెప్పాడంటే పేరు? ఎవరైనా ఒక్కసారి పలికారంటే నార్మల్గా పిలిచారని అర్థం.
ఒక్కసారి కంటే 2-3 సార్లు పేర్లు పిలుస్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. బైబిల్లో అనేక మంది వ్యక్తులను దేవుడు 1 కంటే 2 సార్లు దేవుడు పిలిచాడు. అందులో ఒకరెవరు? సౌలు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దమస్కస్ ప్రాంతంలో ప్రభు ప్రత్యక్షం ఏమంటాడు? సౌలా సౌలా నన్ను నువ్వు హింసిస్తున్నావు. అట్లా బైబిల్లో చూడండి, ఎవరైనా సరే 1 కంటే ఎక్కువగా దేవుడు ఎవరైనా పిలిచాడు అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇక్కడ పిలుస్తున్నాడు ఏమంటున్నాడు? మార్తా. ఒకసారి అనొచ్చుగా మార్తా అని అనొచ్చు కదా. మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారించి కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు. ఈరోజు చాలామంది కూడా తొందరపడుతున్నారు, రకరకాల పనులు పెట్టుకొని తొందరపడుతున్నారు, ఆయాసపడుతూ ఉన్నారు, విసిగిపోతూ ఉన్నారు. దేవుడు అంటాడు, ఎందుకు తొందరపడుచున్నారు? రకరకాల పనులని పెట్టుకొని ఎందుకు మీరు విచారిస్తున్నారు? అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. ఏంటండి? అవసరమైనది ఒక్కటే. ఈ లోకంలో దేవుడు చెప్తున్నది మాట ఏంటంటే, ఈ లోకంలో అవసరమైనది ఒక్కటే. ఏంటది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని అనే మాటలు వినటం. దీనికంటే శ్రేష్టమైన లోకంలో ఏ పని కూడా లేదు. మీరు ఏ పని చేయండి, ఆఖరికి పాటలు పాడుతున్నా, లేకపోతే ఏదైనా పని చేస్తున్నా, మంచి పనులు చేస్తున్నా, ఏదైనా చేయండి, అన్నిటికంటే అవసరమైనది ఒక్కటే, అది దేవుని వాక్యాన్ని వినటం. చాలామంది పాటలకి ఇచ్చే ఆ ఇంట్రెస్ట్ అనేది వాక్యం దగ్గర చూపించారు. ఎందుకంటే అక్కడ సౌండ్ అన్ని మ్యూజిక్ ఉంటాయి కదా, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. కొంచెం ఆరాధన చేసేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు గమనించండి, పాటలు పాడతాం, ఫుల్ హౌస్ఫుల్ అంటారు చూసారా, మొత్తం కూడా నిండిపోతుంది, కిక్కిసిపోతుంది. వాక్యం విందాము అని కళ్ళు మూసుకొని అంటే అందరూ సైడ్ నుంచి అందరూ కూడా చెదిరిపోతూ ఉంటారు మెల్లమెల్లగా వెనకాల సైడ్న. ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ దేవుడు అంటాడంటే అన్నిటికంటే అవసరమైనది ఒక్కటే. ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము వినటం. దేవుని వాక్యాన్ని వినటం అది చాలా ప్రాముఖ్యమైనది. విస్తారమైన పనుల చేత తొందరపడుచున్నావు నువ్వు అంటున్నాడు. ఈరోజు మనం కూడా అన్ని పనులు మన భుజాలు వేసుకొని మనము తొందరపడుచున్నాం. మనం మళ్ళీ దేవుడు నడుచున్నాం, దేవా నాకు ఈ సమస్య వస్తుంది, నేను తొందరపడుచున్నాను. ఎందుకు అన్ని పనులు ఒకేసారి నేను వేసుకుంటున్నాం? లోక సంబంధ పనుల్లో మనము బిజీగా ఉండకండి. దేవుడి పనులు ఏమంటారు? మనము సమయాన్ని కేటాయించాలి. కానీ ఈ లోకం మనుషులు ఏమవుతుందంటే లోకంలో పనుల్లో బిజీ అయిపోతున్నారు. కొంతమంది తినడానికి బిజీ అయిపోతున్నారు, తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వండుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, బయటికి వెళ్ళి ఆ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది సమయం అంతా కూడా ఆ షాపింగ్కి వాటికి ఖర్చు పెడతారు. లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అని బయట ఆ రోడ్ల మీద పెట్టే ఫుడ్ అంతా కూడా ఇవన్నీ టేస్ట్ చేసుకొని చూసారా, కొన్ని చూపిస్తారు, కంటెంట్ క్రియేటర్లు చూపిస్తారు చూసారా, అన్నీ తినుకుని పోతారు వీడియోలో. వాళ్ళు అన్నీ తింటారు లేదు మనకు తెలియదు, కానీ అన్నీ తినుకుని పోతారు ఆ సందంతా. ఇంకంతే, ఇంకా బ్రతకర్థం గట్ట తినుకుని పోవడమే. ఇంకంతా ఈ సమయం అంతా ఇంక తినడానికి, బట్టలకి, ఏం కొందాము, ఏం వేసుకోవాలి, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని మనము విచారపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ ముఖ్యం కాదు. ఎందుకంటే మనకు మన దేహంలో ఊపిరినంత వరకు మనకు విలువ. ఒకసారి ఈ దేహంలో మరణం అంటే అయిపోయింది అనుకుంటారు. మరణం అంటే అయిపోలేదండి, అది బిగినింగ్. ఏంటంట? అది ఆరంభము. ఎందుకంటే శరీరము ఆత్మ ఏమవుతుంది? వేరవుతున్నాయి. శరీరము ఆత్మ వేరవుతుంది. బైబిల్లో ఉంటుంది, మన్ను ఏమైపోతుంది? మన్ను మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ కలిగేసిన వాడి దగ్గరికి, దేవుడి దగ్గరికి ఆత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఈ శరీరము ఆత్మ అనేది సపరేట్ అవుతుంది. ఈ సపరేషన్నే మరణం అని మనము అంటాం. దాని ఏడుపు కాదు, అది బిగినింగ్. దేవుణ్ణి కలుసుకునే సమయం, అది దేవుని కలుసుకునే సమయం. కాబట్టి ఈ మరణం, దానికి మనం భయపడకూడదు. దీనికి ఏం చేయాలంటే సంతోషించాలి. ఎందుకంటే మరణం తర్వాత మనం దేవుని ఏం చేస్తామంట? కలుసుకుంటాము. వి విల్ మీట్ గాడ్. దేవుని కలుసుకుంటాం మనం. కాబట్టి దేవుడు చెప్పే మాట అంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు. మహా అయితే ఒక 70-80 సంవత్సరాలు మనం బ్రతుకు, అందుకంటే ఎక్కువ బ్రతుకుతామా చెప్పండి? ఎవరో కొంతమంది ఉంటారు 109 లేకపోతే 80-90, చాలా రేరుగా మనకి కనబడతారు. ఎవరు కూడా అందరూ కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారంటీ ఉందా చెప్పండి?
ఎవరు బ్రతకలేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అలాంటి జీవితం మన యొక్క ఎక్స్పైరీ డేట్లు లేని జీవితాలు మనవి. మనం తయారు చేసే వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనకు మాత్రం ఏ డేట్ లేదు. డేట్ ఉంది మనకి, వెనకాల ముద్రలు వేసారు ఎవరన్నా స్టాంప్ కొద్ది, ఈ సంవత్సరంలో పుట్టి ఆ సంవత్సరంలో వరకు ఉంటాడేమో, మహా అయితే బ్రతుకుతాడేమో. లేదు, గ్యారంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. చిన్నపిల్లలకు గ్యారంటీ లేదు, వృద్ధులకు గ్యారంటీ లేదు. ఇంతకాలం బ్రతుకుతారని ఎవరికి చెప్పలేము. ఏం జరుగుతుంది తెలియదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వీటి గురించి నువ్వు బిజీ అయిపోయి ఈలోపు ఒకవేళ నీకేమైనా ప్రాణమేమైనా అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అవసరమైంది ఒక్కటే, నువ్వు ఈ వాక్యాన్ని వింటే, ఈ వాక్యాన్ని స్వీకరిస్తే నీకు ఏమన్నా జరగని ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు, దేవుని సన్నిధికి వెళ్తావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మన సమయాన్ని దేవుని సన్నిధిలో మనము విత్తాలి. కనీసం 1 గంట అయినా సరే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మనము రావాలి. మంచి మాటలు, వ్యర్థమైన మాటలు మనం ఎన్నో వింటాం బయట, బూతులు అవి ఇవి. కానీ మంచి బాగుపడే 1-2 మాటలు వినడానికి మన సమయం ఇవ్వట్లేదు. దేవుడు మాటలు వినడానికి మన సమయం ఇవ్వాలి. అలానే మనము ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుడికి మనం సమయము ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రార్థన. మనము ప్రార్థన విత్తాలి. ఏమి విత్తాలి? ప్రార్థన విత్తాలి. మన జీవితంలో మనం దేవుడికి ఏదైనా చెప్పగలిగిందంటే అది ప్రార్థనతోనే. ప్రార్థన అనేది దేవుడిని అడగడం మాత్రమే కాదు, ఒక విత్తనము, ఒక విత్తనం. ఈరోజు నీ జీవితంలో ఏది కావాలన్నా సరే అది ప్రార్థనే. ప్రార్థనను చేసే కన్నీటి ప్రార్థన ఏది కూడా ఎప్పటికీ వృధా కాదు. అది మీ కుటుంబం కోసం అవ్వచ్చు, మీ సంఘం కోసం అవ్వచ్చు, అలానే దేశం కోసం అవ్వచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితం కోసం అవ్వచ్చు, అవసరాల కోసం అవ్వచ్చు. దేనికోసం అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అనేది వృధా అనేది కాదు. ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం వేసిన తర్వాత వేస్ట్ అవుతుందా అండి? వేస్ట్ అవుతుందా? మీరన్నా మర్చిపోచాం, కానీ మీరు తిన్న ఆ యొక్క జామ పండు విత్తనాలు కానీ, ఆరెంజ్ కానీ, నారింజ పండు విత్తనాలు కానీ, సపోటా విత్తనాలు కానీ, మీరు తిని పడేసిన, మీరు మర్చిపోయిన విత్తనాలు మీకు తెలియకుండా ఒక పంటను వస్తాయి. ప్రార్థన కూడా దానికంటే పవర్ఫుల్. మీరు చేసిన ప్రార్థన ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది ఫలిస్తుంది, ఫలిస్తుంది, ఫలిస్తుంది. ఒకసారి చూద్దాం. సామెతలు 21వ అధ్యాయము 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండెను, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండెను. దినమెల్లా ఆశలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఆశలు పుట్టుచుండును అంటే మన హృదయంలో, మన జీవితంలో అంట ఆశలు దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఎన్నో ఆశలు మన జీవితంలో ఉంటాయి. ఇది ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే మనము ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు. కాబట్టి మన జీవితంలో ఉండే అనేకమైన ఆశలు ఉంటాయి, అనేకమైన కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా సఫలపరచాలంటే మనము ప్రార్థన మనము చేయాలి. నీతిమంతుడు వెనతీయక ఇచ్చుచుండెను అంటే నీతిమంతుడు వెనతీయక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకి బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం మనకి హన్నా గురించి తెలుసు. హన్నాకు పిల్లలు లేరు. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుంది? మొరపెడుతుంది, దేవా నాకు సంతానము లేరు, నీవు నాకు కుమారుని ఇస్తే ఏం చేస్తానో ఆ కుమారుని నీకు అప్పగిస్తాను, నీ పరిచర్యకి ఇస్తాను అని మొరపెట్టింది. ఆమె చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించాడు. అనేక సంవత్సరాలు ఆమెకు సంతానం లేదు, అనేక సంవత్సరాలు ఆమెకు పిల్లలు లేదు, అనేక సంవత్సరాలు ఆమెకు ప్రార్థనకు జవాబు లేదు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనకు జవాబు రాదు. కానీ దేవుడు చెప్తున్నాడంటే విసుకగా మన ప్రార్థన మనము చేయాలి. అలా నిందాక చూసినట్టు 26వ వచనంలో వెనతీయక మనం ప్రార్థన చేయాలి. వెనతీయక ప్రార్థన చేయాలి. మన ప్రార్థన నెరవేర్చబడాలంటే వెనతీయక ఇచ్చుచుండెనో అంటే వెనతీయక ప్రార్థన చేస్తూ ఉండేనో, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడికి మన అర్పణలు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ప్రార్థన విన్నపములు మనము ఎప్పుడు తెలియజేస్తూ ఉండాలి దేవుడికి. కన్నీటి చేసే ప్రార్థన, ఆ ప్రార్థనకి ఏమైంది? ఆమె పంట కోసింది. ఒకరోజు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకి కుమారుని ఇచ్చాడు.
కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈరోజు ప్రార్థన చేయడం అంటే చాలామందికి తెలియడం లేదు. ప్రార్థన చేయడం అంటే ఏంటో భయపడుతున్నారు. ప్రార్థన చేయమంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో కాదంటే మనం దేవునితో మాట్లాడటం. మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు అలా దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ఒక చాట దేవుడు ఏమంటాడు, మీరు నా ముందర మీరు నా గురించి మీరు సిగ్గుపడితే నేను ఒకరోజు మీ గురించి నేను సిగ్గుపడతాను. ఎవరైతే దేవుడి గురించి దేవుడి సన్నిధిలో మనము సిగ్గుపడకుండా మనము ప్రార్థన చేస్తామో, సిగ్గుపడకుండా దేవుడిని ఆరాధిస్తాము, సిగ్గుపడకుండా మన దేవుడి కొరకు మన పని చేస్తామో, రోజు మన గురించి కూడా తండ్రి చెప్తాడు, కుమారుడు చెప్తాడు, ఏమని, నా బిడ్డ నా కొరకు జీవించాడు, నా కొరకు బ్రతికాడు అని ప్రభు మన పక్షాన ఏం చేస్తాడంట, సాక్ష్యం చెప్తాడు. అది ఒకవేళ మనం ప్రభు సన్నిధిలో సిగ్గుపడితే, కొంతమంది బైబిల్ తీసుకురావడానికి సిగ్గుపడతారు, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు, బైబిల్ చదవడానికి సిగ్గుపడతారు, అదేదో పెద్ద నాలెడ్జ్గా ఫీల్ అవుతారు. లేదా బైబిల్ తీసుకురావంటే ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, ఎవరు మనకంటే మనకెందుకు, మనం బాగుపడడానికి ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తారా, అడగండి, వెళ్ళి నాకు 100 రూపాయలు ఏమైనా అడగండి, ఇస్తారా? ఒక 1000 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు కూడా ఇవ్వాలి. ఈరోజు 10 రూపాయలు ఇచ్చి కూడా చీటీ రాపించుకుంటున్నారు, ఏమని, నువ్వు మరలా నాకు ఇవ్వాలి అని. అలాంటి రోజులు ఇవి. 100 రూపాయలు కూడా ఇవ్వని రోజులు. అలాంటిది బైబిల్ పట్టుకుంటే ఎవడో ఏంటి, నీకేమంది? కాబట్టి బాగుపడడానికి మనం ఎప్పుడు కూడా మన వెనక్కి మనము ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు మన కుటుంబాన్ని బాగు చేయలేరు, ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు. మనకు సహాయం చేసేది దేవుడు ఒక్కడే మనకు సహాయం చేశాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి సిగ్గుపడద్దు, రాజీ పడద్దు, ప్రార్థన చేయడానికి మీరు బాధపడద్దు. ఇప్పుడు సామెత ఉంది, అమ్మాయిని సరే అడగంది, మనం అడిగిన సరే అన్నము పెట్టదు. సైలెంట్గా నోరు మూసి కూర్చుంటే అన్నం పెడుతుంది ఇంట్లో? లేదు, నోరు తీసి అడగాలి కదా, నాకు ఫలానా నాకు కూర కావాలి, నాకు ఫలానా కావాలి, అప్పుడు ఆమె తీసుకొచ్చి వండి పెడతాం. ఈరోజు నువ్వు దేవుని అడగట్లేదు, మౌనంగా కూర్చుంటున్నావు, ఆయన చూసుకుంటాడే. అవును, దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన ఇచ్చేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత మూడోదిగా మన నీతిని మనము విత్తాలి. అంటే రైచియస్నెస్, అంటే నీతిగా మనం జీవించాలి, సత్యం మాట్లాడాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో ఏం విత్తాలి? నీతిని విత్తాలి. బయట అంతా కూడా అన్యాయం, ఎటు చూసినా సరే అన్యాయం, ఎటు చూసినా సరే మోసం, ఈజీగా డబ్బులు ఈజీ వేలో వెళ్ళిపోయి ఈజీగా సంపాదించడం కానీ, మోసం చేయడం కానీ, ఇతర దగ్గర మోసం చేయడం. ఈరోజు ఎక్కువగా చాలామంది చెప్తున్నారండి, డబ్బులు చేసుకొని పారిపోయారండి అని చెప్పి. నాకు మొన్నే ఒక 2 రోజుల క్రితం 2-3 చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి డైరెక్టర్, ఎవరో సొంత స్నేహితులు ఒకళ్ళేమో 10 లక్షలంట, ఇంకొకళ్ళేమో 2 లక్షలంట. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, డబ్బులు ఇచ్చి మోసపోయామని చెప్తున్నారు. అంటే అన్యాయం బయట చూస్తే ఎక్కడ చూసినా మోసం, అన్యాయం, ఎక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు. ఉందా? బయట మీరు బండి పెట్టాలండి, బండి తాళం పెట్టి వదిలేసి వెళ్ళిపోండి, ఎత్తుకెళ్ళిపోతారు. మీ ఏదైనా ఒక సూట్ కేసు పెట్టినా, ఏదైనా వస్తువు పెట్టినా ఏది కూడా మీది ఉండదు, ఎత్తుకెళ్ళిపోతారు అంతే. కనీసం ఎవరిది, వాళ్ళు పాపం ఎవరిని అవసరం ఉన్నారేమో అడుగుదాము అని ఏమి ఉండదు, ఎత్తుకెళ్ళిపోవడమే. అన్యాయం, ఎక్కడ చూసినా మోసము. ఇలాంటి అన్యాయమైన లోకంలో మనము నీతిగా మనము జీవించాలి. వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి నేను ఎలా ఉంటాను అనుకో. కాబట్టి మనం మంచి చేసేవారుగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి, మనం పరిశుద్ధంగా మనము జీవించాలి. వాళ్ళు తాగుతున్నారండి, నేను కూడా తాగుతాను, వాళ్ళు వెళ్ళి తిరుగుతున్నారండి, నేను కూడా తిరుగుతాను అనుకోరు. నీ పక్కన వాళ్ళు తాగినా, లోకం తిరిగినా, నీవు మాత్రము దేవుడి కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలి, నీతి కొరకు ప్రాకులాడాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు, చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం ముందు నీ పూర్వీకులు ఎక్కడైనా నీ సహోదరులో ఒక భేదవాడు భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచ కొనకూడదు. చూసారా, దేవుడు అట్లా ఈ యొక్క 7వ వచనం నుంచి చదివితే భేదల పట్ల ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఎలా క్షమాపణ కలిగి ఉండాలి. 10వ వచనము నిశ్చయముగా 9వ వచనం చూడండి. విడుదల సంవత్సరం 7వ సంవత్సరం సమీపమైనది, చెడ్డ తలంపులు నీ మనసులో పొట్టనీకున్నట్లు జాగ్రత్త పడము. భేదవాడైన నీ సహోదరుని ఎలా కటాక్షము చూపక నీవు వానికి ఇవ్వకపోయినడలా వాడొక వేళ నిన్ను గురించి యెహోవాకు
మొరపెట్టును, అది నీకు పాపమగును, నిత్యముగా నువ్వు వానికి ఇవ్వవలెను. కపటం పెట్టకూడదు. ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి. నీ తోటి వారు ఎవరైనా లేని స్థితిలో ఉంటే, పేద స్థితిలో ఉంటే నువ్వు సహాయం చేసేవాడుగా నువ్వు ఉండాలి. అరే ఒకప్పుడు వాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనుకోకూడదు, కోపం పెట్టుకోకూడదు. మనం నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఎవరైనా లేని వారు ఉంటే, ఎవరైనా అవసరాలు ఉంటే, ఎవరైనా అపాయములు ఉంటే, ఒకప్పుడు వాడు ఇలా అన్నాడు కదా, ఇలా చేశాడు కదా చెప్పి మనము తిరిగి బురద చల్లకూడదు. కానీ మనం మేలు చేసేవారుగా మనము పోతే పోయినాయి, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి మనం మేలు చేయాలి. ఎవరైనా నేను ఒక మాట అంటే వాళ్ళకి మేలు చేయండి. ఎవరైనా అవసరాలు ఉంటే మేలు చేయండి. అంతేకాని చేతులలో జేబులో పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోకండి. సహాయం చేయండి, లేని వారికి సహాయం చేయండి, అవసరం వారికి సహాయం చేయండి. కొంతమంది పక్కన ఎంత అపాయం జరిగినా సరే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, వీడియో రికార్డ్ చేస్తారు, కానీ కనీసం ఆ వ్యక్తిని పైకి లేవు. సొసైటీ అట్లా అయిపోయింది. ఒక వ్యక్తి ఏదన్నా బండి గుద్దింది అనుకోండి, కూర్చొని వీడియో తీస్తున్నారు, వీడియో తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. అంతేకాని వెళ్ళిపోయి ఆ వ్యక్తిని లేపొచ్చు కదా వెళ్ళి. ఈలోపు బ్లడ్ అంతా కూడా కారిపోయి మొత్తం కూడా ప్రాణాయం. వీడియోస్ కోసం, లైవ్ కోసము, వ్యూస్ కోసము మనుషుల్లో ఒక ప్రేమ కానీ, ఒక జాలి కానీ, ఒక దయ కానీ ఉందా? లేదు. సహాయం చేసేవారు ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి. ఎవరైనా కష్టాలు ఉంటే వారికి వెళ్ళి సహాయం చేసేవారు ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనము ఏం విత్తాలి దేవుడి కొరకు అంటే, 4వది దేవుని కొరకు మన అర్పణలు విత్తాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచన వాక్యం సెలవిస్తుంది, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు, చదవండి 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాండ్లను విప్పి పట్టజాతి విస్తారంగా దీవెనలు కుమ్మరించదను, సైన్యముకు అధిపతికు యెహోవా సెలవిచ్చినాడు. ఇది నేనన్నమాట, బైబిల్ ఉన్నమాట. ఇది యెహోవా వాక్కు. దేవుని సన్నిధికి మనము, దేవుడి పరిచర్యకు మనము విత్తేవారుగా ఉండాలి. ఈరోజు మనం దేవుడికి ఏది ఇస్తున్నామని కాదు, మన హృదయంలో ఇచ్చే హృదయం ఉందా లేదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతాం. ఎగ్జిబిషన్కి వెళ్తానికి ఒక 10,000 ఖర్చు పెడతాం, దానికి ఖర్చు పెడతాం. కానీ దేవుడు 4 మంచి మాటలు 10 మందికి పంచిపెట్టడానికి మనం ఎంత ఖర్చు పెడతాం దేవుడి కొరకు అంటే సౌండ్ ఉంటుంది. అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 దేవుడు చెప్తున్నాడు, మీరు నా మందిరంలోనికి ఏముంది తీసుకురండి, అప్పుడు మీరు శోధించండి, అప్పుడు నేను విస్తారంగా నేనేం చేస్తాను, దీవిస్తాను. మన దేవుని సన్నిధిలో మనము మన సమయం మాత్రమే కాదు, మన తలాంతులు మాత్రమే కాదు, నీతి మాత్రమే కాదు, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కూడా మనం దేవుడికి సమర్పించేవారుగా. అంటే మొత్తం కొంతమంది చెప్తారు మొత్తం తీసుకొచ్చేయండి, అది తప్పు, అలా చెప్పకూడదు. అది బైబిల్కి విరుద్ధమైనది. నీకున్న దాంట్లో దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా, కొంతమంది చెప్తారు అప్పు చేసుకొని తీసుకురండి, అవన్నీ అబద్ధాలు. అలాంటి మాటలు వినకండి. దేవుడు ఎప్పుడు సరే అప్పు చేసుకొని తీసుకురా, అన్యాయం తీసుకురా అని చెప్పాడు. ఉన్న దాంట్లో నీకు ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వడం నేర్చుకో, అప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. చివరి చూద్దాం 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. కొంచెముగా విత్తివాడు కొంచెము పంటను కోయును, సమృద్ధిగా విత్తివాడు సమృద్ధి పంటను కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఈ విషయమై 7వ వచనము, సనుగు కొనుకి బలవంతే కాక ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇవ్వను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. కొంతమంది గొనుగుతూ ఇవ్వాలా వద్దా అని చెప్పి గొనుకుతూ ఇస్తూ ఉంటారు దేవుడికి, సొనుగుతూ ఇస్తూ ఉంటారు. అవి అన్నీ దేవుడికి అవసరం లేదు. దేవుడికి కోరుకునేది ఉత్సాహంగా, సంతోషంగా నేను ఇచ్చేది సేవకుడుగా, దేవుడి పరిచర్యకు నేను ఇస్తున్నాను చెప్పి మనము దేవుడి పరిచర్యలో మనం విత్తేవారుగా ఉండాలి. అప్పుడు మన జీవితం సమృద్ధైన పంటను మనము కోస్తాము. మీరు అన్నిటిని ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతిఫలం చేటుకు దేవుడు మీ ఇళ్ళ సమస్త విధమైన కృపను విస్తరింపు చేయగలడు. ఎప్పుడు విస్తరింపు చేస్తాడంట? మనం దేవుడి విషయంలో మనం విత్తేవాళ్ళు. దేవుడు నువ్వేం విత్తనం చూడటం, నీ హృదయం ఎలా ఉందని దేవుడు చూస్తాడు. నువ్వు కొంచెం విత్తుకొని పిసినారోళ్ళు ఉంటారు చూసారంటే, అడుగుపోయినని కూడా ఏదో తీసుకుంటాడులే అన్నట్టుగా. అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా అలానే ఉంటాయి.
కాబట్టి గమనించుకోండి, ఎక్కడో దూరం ఉన్న వాళ్ళే దేవుడి కోసం నేను ఇలా విత్తాలి, ఇలా ఉండాలని మనసు కలిగినప్పుడు, మన సంఘంలో ఉన్నవారు మనము ఎన్నోసార్లు వాక్యం వింటున్నాము, మనము దేవుడికి మనము చెల్లించాలి, మనం ఇవ్వాలన్న మనసు ఎంతమంది హృదయంలో మనకు అర్థమవుతుంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాక్యం మనము, ఎందుకంటే ఈ పరిచర్య, ఈ మందిరము ఇది కొనసాగించబడాలి అంటే ఏం కావాలి? వనరులు కావాలి. కాబట్టి అందరూ ప్రార్థన చేయాలి, దీనికి సహకరించాలి, దేవుడి పరిచర్యలో ఎత్తాలి. ప్రతీది కూడా ఖర్చుతో కూడదు. ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే దేవుడి పనికి మనము విత్తేవారుగా మనము, ఎవరి కాళ్ళు మొండి చేయగట్లు అట్లా పెట్టుకుంటే ఎవరు ముందుకు వస్తారు? పరిచర్య ముందుకు వెళ్తుంది కదా. మీరే పరిశీలన చేసుకోండి. కాబట్టి ఆయన మందిరంలో మనము ఆహారం ఉన్నట్లు ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మనము తీసుకొని వచ్చినప్పుడు ఆకాశపు వండ్లు విప్పి పట్ట విస్తారంగా దీవెనలు కొమ్మరిస్తాడు. ముందు మనం దీనికంటే ముందులో విత్తాలి. ముందు సమయాన్ని విత్తాలి, ప్రార్థన విత్తాలి, నీతిని విత్తాలి, దాని తర్వాత మనము అర్పణలో విత్తాలి. కొంతమంది ముందు పెడతారు, ముందు వెనకాల పెడతారు, తీసుకొచ్చి ముందు పెడతారు, ముందు స్టార్టింగ్ కానుక పెడతారు. తప్పు, అది వాక్యానుసారమైనది కాదు. ముందు మన హృదయం దేవుడికి సమర్పించాలి. ఒకవేళ నువ్వు లోకానుసారంగా నీకు ఇష్టం వచ్చిన జీవిస్తూ నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా సరే దేవుడు వాటిని అంగీకరించాడు. దేవుడు కావాల్సింది ముందు నీ హృదయము, ఈ ప్రవక్తన, ప్రార్థన, భక్తి, దేవుడి పట్ల ఉన్న ధ్యాస. అప్పుడు నువ్వు నీ కానుకలు విత్తినప్పుడు దేవుని దృష్టిలో అవి ఫలిస్తాయి. కాబట్టి ఆ విధంగా మనము మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో విత్తినప్పుడు అద్భుతమైన పంటను మనము కోసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. నిజమే దేవా, నా జీవితంలో నేను ఎన్నో విత్తుతున్నాను. నా జీవితంలో నేను ప్రభువా లోకంలో ఉండే వ్యర్థమైన వాటిని నేను విత్తుతున్నాను. నా జీవితంలో నేను నా సమయాన్ని ఎంతో వృధా చేస్తున్నాను. నన్ను క్షమించండి ప్రభువా. లోకంలో ఉన్న వాటి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాను. కానీ నీ సన్నిధిలో కూర్చోవడానికి, నీ సన్నిధిలో వాక్యాన్ని వినటానికి, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవడానికి నేను సమయం ఇవ్వడం లేదు ప్రభువా. దయతో నన్ను క్షమించండి. నీ సన్నిధిలో నేను ప్రభువా నా జీవితంలో నా సమయాన్ని నీకు విత్తేవారుగా నాకు సహాయం తెచ్చు. మొదటి సమయానికి ఇచ్చేవారుగా సహాయం తెచ్చు. ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాను ప్రభువా. ఎన్నో గంటలు ఫోన్ ముందు కూర్చుంటున్నాను, గంటలు ప్రభువా బయట మాటలకు కూర్చుంటున్నాను. కానీ లేకపోతే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెప్పి ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. కానీ నీ సన్నిధులకు వచ్చాను కనీసం ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రభా. మార్తా విస్తారమైన పనులోకి వెళ్ళిపోయి నువ్వెందుకు తొందరపడుచున్నావు? అవసరమైంది ఒక్కటే, అది దేవుడి మాటలు వినటం మాత్రమే, దేవుడికి ప్రార్థన చేయడం మాత్రమే. ఈరోజు అవసరమైంది ఒక్కటేనండి, అది దేవుని మాట, దేవుడికి ప్రార్థన చేయడం. ఈరోజు అవసరమైంది ఒకటే కాదు, ఎన్ని పక్కన పడేస్తున్నారు, అనవసరమైన వాటిని వెతుకుతున్నారు, వెళ్ళి తినడానికి ఇష్టపడుతున్నారు, బట్టలకు ఇష్టపడుతున్నారు, మాట్లాడుకోవడానికి ముచ్చలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ కూర్చొని కనీసం ఒక గంట ప్రార్థన చేద్దామని మనసు రావడం లేదు ప్రభు. అయితే మనిషి క్షమించండి. మా సమయాన్ని మీకు ఇచ్చేవారుగా సహాయం తెచ్చి, మా సమయాన్ని ప్రభు నీకు కేటాయించేవారుగా సహాయం తెచ్చి, కనీసం ఒక గంట అయినా సరే ప్రార్థన చేసేవారుగా సహాయం తెచ్చి, కనీసం ప్రతి ఆదివారం కూడా ప్రభు నీ సన్నిధిలో గడిపేవారుగా సహాయం తెచ్చి, వారమంతా మాకు ఇస్తున్నావు ప్రభా. ఒక్క ఆదివారం, ఒకే ఒక ఆదివారం, వారానికి వచ్చే ఒకే ఒక ఆదివారం, ఆ ఒక్క ఆదివారం గంట సేపు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. నీ సన్నిధిలో తండ్రి నిజమైన ఆశీర్వాదం ఉంది. నేను నిత్యము నీ సన్నిధిలో ఉండడానికి నాకు సహాయం తెచ్చమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి మనం సమయాన్ని గడపాలి. ఒక్క ఆదివారం కూడా మనము దేవుడికి దూరంగా వెళ్ళే వారికి మనం ఉండకూడదు. ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే అది మన కాపుదల, మనకు భద్రత, అది మనకు మేలు, అది మనకు సంరక్షణ. ఈరోజు దేవుడి సన్నిధికి మనం దూరంగా వెళ్ళినప్పుడు మన జీవితంలో నష్టం మనం చూస్తాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మన సమయాన్ని దేవుడికి విత్తేవారుగా ఉండాలి, ప్రార్థన విత్తేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, నీతి కలగా మనం నీతిని విత్తేవారుగా
మంచి చేసేవారుగా, ఎవరైనా సహాయంలో ఉంటే, ఎవరైనా అవసరాలు ఉంటే వాళ్ళకి సహాయం చేసేవారు ఉండాలి, కానీ చేతులు ముడుచుకొని నాకేం పట్టిందిలే అని చెప్పి మనం ఉండకూడదు. ఎవరైనా నీ బంధువులు, నీ స్నేహితుల్లో బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆకలిగా ఉన్నారా, వాళ్ళకి ఆహారం ఇవ్వు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, లేకపోతే ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే సహాయం చేయి. అంతేగాని చేతులు ముడుచుకొని నాకేం పట్టింది అని చెప్పి వెళ్ళిపోవద్దు. నీతి కలిగి జీవించు, నీతి కలిగి మాట్లాడు. మనం మొండివారుగా ఉండకూడదు, కానీ ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడి విషయంలో దేవుడికి ఇచ్చేవారుగా ఉంటున్నామా? దేవుడి విషయంలో మనం ఇచ్చేవారుగా ఉంటున్నామా? ఈ లోకంలో అన్నిటికీ ఖర్చు పెడుతున్నాం, కానీ దేవుడి విషయంలో వచ్చరికి మనం మొండి చేయగలిగి ఉంటున్నా. నాకేం పట్టిందిలే, నేనెందుకు ఇవ్వాలి, ఎవరో ఇస్తారులే అని చెప్పి ప్రభా నేను మొండి చేయగలవాడు ఉన్నాను. ప్రభా నేను చెప్తున్నా, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిని పంటను కోస్తాడు, కొంచెంగా విత్తేవాడు కొంచెం పంటను కోస్తాడని చెప్పినట్టుగా ప్రభా ఈరోజు మా హృదయాన్ని చూస్తున్నాం. నువ్వు ఏమి ఇస్తున్నావు చూడలే కదా ప్రభా, మేము మా హృదయం ఎలా ఉందని చూస్తున్నాం. దేవుడు నీ సన్నిధిలో ప్రభా మేము మా కానుకలు విత్తేవారుగా, మా తలాంతులు విత్తేవారుగా, మా ప్రార్థనలు విత్తేవారుగా, నీతిగా జీవించేవారుగా, వాక్యాన్ని విత్తేవారుగా సహాయం తెచ్చు. నీ కొరకు జీవించేవారుగా సహాయం తెచ్చు, నీతిగా జీవించేవారుగా సహాయం తెచ్చు. వాక్యాన్ని ఇలా విని అలా వదిలిపెట్టేవారు కాకుండా అయ్యా నీ కొరకు జీవించేవారుగా, నీ పరిచర్య కొరకు ప్రార్థన చేసేవారుగా, పరిచర్యకి సహకరించేవారుగా, కలిసి ఈ పరిచర్యకి సపోర్ట్ చేసి పరిచర్యను ముందుకు నడిపించేవారుగా అట్టి మనసు మా అందరికీ దయచి, నీ సన్నిధి మాకు దయచి, వాక్యాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించిన సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.